ఉందని కూడా చెప్పుకుంటాడు అతను అందరికి. అయితే జగన్ ఎప్పుడు దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకున్నది లేదు. ఏదో 2 ఫోటోలు చూపెడుతున్న వాళ్ళు కూడా ఎప్పుడో నిరాహార దీక్షలో పలకరించడం. మామూలుగా జగన్ దగ్గరికి వెళ్తే ఎట్లా ఉంటుందో తెలుసు కదా, ఫోటో దిగేది. అట్లాంటి ఫోటోలు కావు ఇవి. కాబట్టి ఆ జగన్ చేరదీసిన వాడైతే కాదు. నేను తర్వాత ఇతని దుర్భాషలు ఇది ఒక ఎత్తు. నేను అప్పుడు వైసీపీ వాళ్ళని కూడా అడిగి, ఎందుకు అట్లా మాట్లాడే అతని చేత ఎందుకు మాట్లాడిస్తాను, మేము ఎందుకు మాట్లాడిస్తాం సార్, అతనే మాట్లాడారని చెప్పారు. ఈవెన్ మన డిబేట్లోనే అప్పుడు ఉన్నటువంటి మనం 24 దాకా డిబేట్స్ చేశాం కదా, 25 దాకా కూడా చేసి 24 ఎండింగ్ దాకా కూడా. ఇక ముగ్గురిది ఇప్పుడు వినే ఓపిక ఉండట్లేదు జనాలకని తగ్గించాం మనం. ఇంకొకటి ఏంటంటే అందరూ ఒకే పార్టీ వాళ్ళు ఉండాలని కోరుకునేటటువంటి డిబేట్స్ నడుస్తున్నాయి కాబట్టి మనకు అది ఇష్టం లేక వదిలేసాం. మ్యాన్ టు మ్యాన్ డిబేట్ చేస్తున్నాం మనం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసినంత వరకు నా డిబేట్లో నేను అడిగాను కూడా అప్పుడు వైసీపీ వాళ్ళని, వాళ్ళు మాకు సంబంధం లేదంటారు. మన డిబేట్లోనే వెంకటరెడ్డి మాట్లాడేటప్పుడు ఆయనకి మాకేంటి సంబంధం అంటే, నీకు సంబంధం లేకపోతే మరి అతను మాట్లాడుతుంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎవరు కేసు పెట్టారు అంటారు. అంటే కేసు పెట్టలేదు కాబట్టి చేయలేదు. అప్పుడు టీడీపీ నుంచి జనసేన మరి పెట్టారని నాకు గుర్తు, పెట్టలేదని వాళ్ళు చెప్తున్నారు. అది పక్కన పెడదాం. 3వ పాయింట్ ఏంటంటే, అతనికి సెక్యూరిటీ ఇవ్వబడింది. అప్పట్లో గన్మెన్ ఇచ్చారు వైసీపీ టైంలో. అది నేను అడిగాను. అప్పుడు ఒక నాయకుడు నాకు చెప్పిన లెక్క ఏంటంటే, ఒక మాజీ మంత్రి